మా నాన్నని అరెస్ట్ చేయడం ఏంటి? మా నాన్నగారు ఇక్కడ లేరు కదా, దుబాయ్లో ఉన్నారు. ఎవరిని చూసి ఎవరనుకున్నావో బాబాయ్? లేదు సరసు, అరెస్ట్ చేసింది మీ నాన్నగారినే. నా కళ్ళతో నేను చూశాను. మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేస్తారు? రోడ్డు మీద జగన్నాథం, జగన్నాథం, నా మాట ఒక్కసారి వినరా? సార్ 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 సార్, ఎవరమ్మా? ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? కాదండి, మీరు జగన్నాథం గారిని అరెస్ట్ చేశారని తెలిసింది. ఆయన్ని చూడాలని వచ్చామండి. దొంగల్ని, క్రిమినల్స్ చూడడానికి రావడం ఏంటి? ఎలా? సార్ సార్ సార్, ఆయన దొంగ కాదండి, మా నాన్నగారు. మా నాన్నగారు దొంగ కాదండి. అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయడం. ఒక్కసారి మా నాన్నగారితో మాట్లాడాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దమ్మా, వద్దు వద్దు. కూసేపు మాట్లాడడానికి వీల్లేదమ్మా. 5 నిమిషాలు మాట్లాడేసి వచ్చేయండి. ఆ నిజం కూడా అబద్ధం అంటే చెప్పు, నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతాను. నువ్వు నన్ను చూసే వరకు, నాతో మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను నాన్న. నువ్వు నన్ను చూడకపోతే నేను నేరస్తురాలనే అని పోలీసులకి లొంగిపోతాను. సరసు 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 మోసపోయి చివరికి జైలు పాలయ్యాను. డబ్బులు సంపాదించకపోగా సగం జీవితం జైల్లోనే మగ్గిపోయానమ్మా. జైలు నుంచి విడుదలయ్యాక ఎంతో కష్టపడ్డాను డబ్బులు సంపాదించడానికి, కానీ సంపాదించలేకపోయాను. దొరికిన కూలితో మీకోసం 4 గాజులు కొన్నానమ్మా. నేను ఎలాగోలా బయటపడి నీకోసం ఏ ఊరొచ్చాను. ఆ గాజులు నీకిద్దామనుకునే లోపే నువ్వు సుఖంగా ఉండాలనే తల్లి నా కోరిక. ఇది కోరిక కాదమ్మా, మీ నాన్న విన్నపం. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? మీ నాన్నగారికి యాక్సిడెంట్ చేసింది మా నాన్నే అని తెలిస్తే. మా నాన్నగారికి ఎలా ఉందో అని టెన్షన్ పడుతున్నావా? డాడీకి ఆపరేషన్ అయిపోయింది. మేమిద్దరం వెళ్ళి చూసొచ్చాం. నువ్వు కూడా వెళ్ళి చూసిరా. వెళ్ళు సరస్సు. కానీ ప్రమాదం ఏమీ లేదు. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి త్వరలోనే కోలుకుంటారు. డోంట్ వరీ. నాన్నగారికి ఏమవుతుందని టెన్షన్ పడ్డాను రా. ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది. అవునన్నయ్య, డాక్టర్ గారు ప్రాబ్లం లేదన్న తర్వాత చాలా రిలీఫ్గా ఉంది. హలో హలో, రేపు
రేపు మనం కలుద్దాం అనుకున్నాం కదా, మేము వస్తున్నాం. రండి సార్, తప్పకుండా కలుద్దాం. సరే, మేము ల్యాండ్ చూశాక ప్రాజెక్ట్ ఫైనల్ చేద్దాం. ఓకే సార్, రేపు మీట్ అవుదాం. రైట్ సార్. ఓకే, బాయ్. బాయ్ సార్. అన్నయ్య, డాడీకి ఏం ప్రాబ్లం లేదంటున్నారుగా. రేపు నేను ల్యాండ్ క్లియరెన్స్ చేయాలి, అది చూసుకొని నేను వచ్చేస్తాను. నేను వచ్చేంత వరకు డాడీని... నువ్వు వెళ్ళి ఆ పని చూసుకోరా, నేనుంటాను కదా. మన వాళ్ళందరూ కూడా వస్తానని చెప్పారు, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ముందే ప్రాజెక్ట్ పని చూడు, సరేనా? ఎక్కడేం మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? కొంచెం ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. సారీ అండి. దాని మాటలేం పట్టించుకోకు బాబు, మేం లోపలికి వెళ్ళి చూసొస్తాం రా. అత్తయ్య, లోపల డాక్టర్ గారు ఉన్నారు, కాసేపు ఆగేళ్ళండి. సరే బాబు. అలాగే నాన్నగారికి ఇలా జరిగినట్టు మ్యామ్కేం చెప్పకండి. అదే మ్యామ్ టెన్షన్ పడతారని. సరేనండి. చెప్పండి సార్. ఎక్కడికే? రండి. కొడుకు ఎక్కడ లేవదీసుకుపోతాడో అని, లేపుకుపోతాడోనని కంగారు పడి, టెన్షన్ పడి కొడుకు కోసమైనా ఒప్పేసుకుంటాది. అప్పుడు ఆస్తి మొత్తం నాకు సగం నీకు సగం, అంతే కదమ్మా? వాళ్ళమ్మకి ఫోన్ చేసి చెప్పేద్దామే అమ్మా. ఏడ్చినట్టే ఉంది నువ్వు నీ తెలివితేటలు. నీ పిచ్చి ఆలోచనలు మానుకుని అమ్మ మాట విను. ఏం చేయాలో తర్వాత చెప్తాను, పదండి. రాహుల్ బాబు, కొంచెం నెమ్మదిగా వెళ్ళండి. నాకు మా డాడీకి యాక్సిడెంట్ చేసిన వాడికి గుర్తొస్తున్నాడు. వాడి కారుతో తొక్కి చంపేయాలనుంది. పోలీసులకు దొరికి బతికిపోయాడు. అదే నా చేతికి దొరుకుంటే అక్కడికక్కడ చంపేసి ఉండేవాడిని. వాడెవడో తెలిస్తే నీకు కూడా చంపేయాలనుంది కాదు? నీకు నాకు కాదు, ఎవరికైనా అలాగే ఉంటుంది. ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు నీ అంత వయసులో ఉన్న కొడుకు వెచ్చటి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నప్పుడు, ఆ కొడుకుని చూసినప్పుడు నేనున్నానని ధైర్యంతో కదా వీడింత నిశ్చింతగా నిద్రపోతున్నాడు అనుకొని కొడుకు కోసం మరింత కష్టపడి సంపాదించాలి అనుకుంటాడు. డాడ్, అది ఆయన ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఎక్కడ తిరుగుతున్నారో నాకు బాగా తెలుసు. అంటే మీ నాన్న వచ్చారా? వచ్చారు మ్యామ్. ఏం చేస్తున్నారు? ఇప్పుడే భోంచేసి పడుకున్నారు మ్యామ్. సరే, జాగ్రత్త. ఎక్కడున్నాయి? కట్నం అడగకుండా ఉండడం కోసం మామయ్య ఆ పేపర్స్ని నన్ను పెళ్లి చేసుకుపోయే గిరికిచ్చి పంపించారు. అతని దగ్గర ఉన్నాయి. నీకు పెళ్ళి అయిపోయాక నేను నిన్ను కలవడం బాగోదు. నువ్వు ఒకసారి నాతో వస్తే ఆ గిరికి చెక్ రాసి ఇచ్చేసి ఆ పేపర్లు నేను తీసుకుంటాను. సరసు, వెళ్ళొద్దాం సరసు. ఇప్పుడు ఒకసారి నా కోసం రావా? సరే, వెళ్దాం. సరసు, నేను వచ్చేసాను పెద్ద మామయ్య. వెళ్దాం పదండి.
ఆ పేపర్లు ఎలా తీసుకోవాలి? సరస్సు ఇమ్మందని చెప్పి నేనే వెళ్ళి అడుగుతాను. ఈ నేరస్తుడే మీ నాన్నని ఎవరికి చెప్పకమ్మా. చిన్ని, నీకు నాన్నని చూపించాలనుంది, కానీ నాన్న ఎక్కడున్నాడని చెప్పను. నీకెలా చూపించను? నేను చేసుకున్న పాపం ఏంటో గాని నేను ప్రేమించిన వాళ్ళు ఎవరూ నాతో ఉండడం లేదు. దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు? నీకు పెళ్లి కళ వచ్చేసిందమ్మా. నా మనసులో ఏముందో తెలిస్తే నువ్వు ఇలా అనేవాడివి కాదు. నీకు తెలియకపోవడమే మంచిది. తెలిస్తే నీ సంతోషం కూడా బాధగా మారిపోతుంది. వెళ్ళి పొలిమేరలో ఉన్న అమ్మవారికి దండం పెట్టి పసుపు కుంకుమ ఇచ్చిరామ్మా. ఇదిగో, ఇది వాళ్ళమ్మ తాలిబొట్టు. వచ్చే డబ్బులో మా ఇద్దరికి 30% కావాలి. మేము 4 ఏళ్ల నుంచి నీకు అమ్మా నాన్నగా నటిస్తున్నాం. నువ్విచ్చే డబ్బును బట్టి ఈ పెళ్లిలో నీకు అమ్మా నాన్నగా నటించాలా లేక జీవించాలా అనేది డిసైడ్ చేస్తాం. అంటే వీళ్ళు ఫేక్ తల్లిదండ్రులా? ఆ సరస్సు మెళ్ళలో తాలి కట్టాక దాన్ని 30 లక్షలకు అమ్మేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అమ్మాలనుకోవట్లేదు. ఖర్చు పెడితే ఏ కేసు లేకుండా మనం బయటికి రావచ్చు. ఆహా, గుడ్ న్యూస్ అంటే ఇది. ఎవడ్రా నువ్వు? నువ్వు కొట్టేయాలనుకున్న కోట్ల ఆస్తికి వారసుని ఈశ్వర్ ప్రసాద్ గారి మనవణ్ణి. సార్ మీరా? రండి. ఇప్పుడు వీణ్ణి ఏం చేద్దాం? మనల్ని చూశాడు, మనల్ని గుర్తుపట్టాడు కాబట్టి వీణ్ణి లేపేయడమే మంచిది. ఇప్పుడు జరగబోయేది పెళ్ళి. ఇప్పుడు ఈ టైంలో వీణ్ణి చంపలేం. పెళ్ళవగానే పెట్రోల్ పోసి తగలెడదాం. రేయ్, గట్టిపడేయండి రా వీణ్ణి. నా జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచించినా బాధపడినా కూడా ఎలాంటి ప్రయోజనమూ లేదు. పెద్దయ్య గారి గురించి నేను చేయగలిగిందంతా చేశాను. ఇప్పటి నుంచి మా పెద్దయ్యని చూసుకోవాల్సింది నువ్వేనమ్మా.
రే రండ్రా. పదన్నా. రాయ్ తప్పించుకున్నాడు రా. పట్టుకోండి రావాన్ని. వాళ్ళు చిన్న చిన్న వాటికి టెన్షన్ పడకూడదు. నమస్కారం అండి. నమస్కారం. మా సరస్సుకి ఇంత మంచి సంబంధం తీసుకొచ్చినందుకు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఏ సంబంధం తెచ్చినా అందరూ బెస్ట్ అనే సంబంధమే తెస్తానండి. అంత సీన్ లేదండి. ఎందుకంటే చూసినంత మాత్రాన సంబంధాలు సెట్ అయిపోవు, ఒక్కోటి అలా కుదిరిపోతాయి అంతే. నానా, పెద్దయ్య గారు వచ్చారు. నమస్కారం పెద్దయ్య. నమస్కారం. కూర్చోండి. అక్క, సరస్సు ఇంటికొచ్చిందా? రాలేదే, దానికోసమే వెళ్తున్నా. గుడి దగ్గర లేదక్క. ఏటి లేదా? ఏమయ్యో, సరస్సు గుడి దగ్గర లేదంట. గుడి దగ్గర లేకపోవడం ఏంటి? అవునయ్యా, అక్కడ లేదంట, ఇక్కడికి రాలేదు. ఏమైనట్టు? ఏమైంది సుందరం? సుందరం, ఏం జరిగింది? చాలా మంది చెప్పారు. మొదట్లో నేను నమ్మలేదు, కానీ నాకు తెలియని వాళ్ళు కూడా సరస్సు ఈ పెద్దయ్య గారి మనవడు రాహుల్ బాబుతో తిరుగుతుందని, చాలా క్లోజ్గా ఉంటుందని చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ సుందరం గారి మీద ఉన్న గౌరవంతో, సరస్సు చాలా మంచిదని చెప్పినా ఈ పెద్దయ్య గారి మాట మీద నమ్మకంతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఊళ్ళో జనం చెప్పిన మాటే నిజమని, సరస్సు తిరిగిపోతని నాకు ఇప్పుడు అర్థమైంది. అయ్యా,
ఆ అమ్మాయి ఎవరో సరిగా కనిపించలేదయ్యా. ఇప్పుడు జనం చెప్పింది నేను చెప్పింది నిజమని ఇప్పటికైనా మీకు అర్థమైందా? పరిష్కరించాలి. ఇది నా ఊరు, నా ఇంటి పరువు. అక్కడున్నది రాహుల్ సరస్సు అన్నది తేలేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు ఒక్క అడుగు కూడా కదిలేది లేదు. మధు, అయ్యా, వెళ్ళి వాళ్ళని తీసుకురా. సరేనయ్యా. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏమైంది రాహుల్ బాబు? తాతయ్య నీకు రాసిచ్చిన పొలం కాగితాలు అడగడానికి గిరి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఏమంటున్నారు? పెళ్లి పందిట్లో ఉండాల్సి నువ్వు మరో మొగడతో తిరుగుతున్నావంటే ఇంకేమనుకోవాలి మేము? ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? సరస్సు ఎలాంటిదో మాకు తెలీదా? మంచిదనుకున్నాం కాబట్టే ఇలా చూసి నమ్మలేకపోతున్నాం. ఏంటి సరస్సు, అక్కడ పెళ్లి పెట్టుకుని నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అసలేం జరిగిందంటే మాతో చెప్పక్కర్లేదు, అదంతా పెద్దయ్య గారికి చెబుదురు గాని మిమ్మల్ని పెద్దయ్య గారు తీసుకురమ్మన్నారు. పదండి. సరస్సు, పద. వాళ్ళ గురించి నాకు నిజం తెలిసిపోయిందని నన్ను కొట్టి కట్టేశారు. ఆఖరికి నన్ను చంపేయాలనుకున్నారు తాతయ్య. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తుంటే రౌడీలతో వెంటపడ్డారు. అవును పెద్దయ్య, వాడు రాహుల్ బాబుని కత్తితో పొడిచి చంపబోతుంటే నేను వెళ్లి అడ్డుపడ్డాను. ఇద్దరం వాళ్లకు దొరకకుండా తప్పించుకున్నాం. కానీ వీడే మిమ్మల్ని కొట్టాడని మీ దగ్గర సాక్ష్యం ఏది? అతను మంచివాడు కాదని నువ్వు చెప్పేదానికి కూడా సాక్ష్యం లేదు.
వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారని చూశానన్నారు కాబట్టి నా మనవడికి సరస్సుకి అక్రమ సంబంధం ఉందని మీ దగ్గర ఎవరి దగ్గరైనా సాక్ష్యం ఉందా? ఎడుగా చెప్పింది అంటారు, నా సొద్యం ఎందుకులేండి బాబు. ఇంకెవరైనా ఉన్నారా? రాహుల్ బాబు సరసమ్మ చాలమట గట్లమట తిరగడం చాలా సార్లు చూశానయ్యా. అయ్యా, ఓ రోజు రాత్రి సరస్సు రాహుల్ బాబుని మన ఇంట్లో కలవటం నేను చూశానయ్యా. ఒకళ్ళు చేయి పట్టుకుని ఒకళ్ళు నడవటం నేను చూశానయ్యా. ఇప్పుడే ఇక్కడే రాహుల్ కి సరస్సుకు పెళ్లి జరిపించండి. ఇచ్చే తీర్పు ఈ ఊరి జనం వినాలి. నేను ఈ ఊరి వాణ్ణి కాదు, నేను వినాల్సిన అవసరం లేదు. రాహు పెద్దగా తాతయ్య, అదేంటి తాతయ్య అలా అంటావు? నువ్వు రాకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం తాతయ్య. ఇచ్చిన మాట కన్నా పోయే ప్రాణం గొప్పది కాదురా తాతయ్య. నువ్వు నా మనవడి, నువ్వే నా మాట వినకపోతే నేనిచ్చే తీర్పు ఈ ఊళ్ళో ఇంకెవరు గౌరవిస్తారు? గౌరవం లేని మనిషిగా బతికే కన్నా మాట చెల్లని మనిషిగా చావటమే మంచిది. తాళి కట్టండి రాహుల్ బాబు. పెద్దయ్య గారిని కాపాడండి బాబు. సరస మెళ్ళ తాళి కట్టండి బాబు. తాళి కట్టండి బాబు. రాహుల్ బాబు, ఈ తాళి ఈ అమ్మాయి మెడలో కట్టి పెద్దయ్య గారి ప్రాణాలు కాపాడండి బాబు. తాళి కట్టండి రాహుల్ బాబు. అమ్మాయి మెడలో కట్టి పెద్దయ్య గారి ప్రాణాలు కాపాడండి బాబు. తాళి కట్టండి రాహుల్ బాబు. తాళి కట్టండి రాహుల్ బాబు. తాళి కట్టండి రాహుల్ బాబు.
కోటమ్మ కోటలోన కాలు మోపినా ఈ చందమామ అందరింట ఆడబిడ్డలే అక్షరాలు రాని తల్లి లక్షణాలలో నువ్వేం నాకు సేవ చేయక్కర్లేదు. శుభ్రం చేసి మందు వేస్తే గాయం త్వరగా తగ్గిపోతుంది రాహుల్ బాబు. నీకెవరు పిచ్చా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? సీరియస్ గా ఉందని డాక్టర్ చూస్తున్నారు. దేనికి సార్? ఈ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈశ్వర్ ప్రసాద్ గారు తీర్పు చెప్తారు. అందుకే ఒకరిని అరెస్ట్ చేయడానికి వచ్చామని ముందుగా ఆయనకి ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాం. ఏ ఇన్ఫర్మేషన్? ఇతని ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీడు పెద్ద ఫ్రాడ్. చదువులేని అమ్మాయిలను పెళ్లి చేసుకుని పెళ్ళయ్యాక బొంబాయి తీసుకెళ్లి అమ్మేస్తుంటాడు. పెళ్లి ఎక్కడ జరుగుతుందో మీకేమైనా ఐడియా ఉందా? వాళ్ళు అనుకొని ఎంతో గర్వంతో తలెత్తుకుని తిరిగిందాన్ని నేను మోయలేనంత అపవాదు వేసి నన్ను అందరి ముందు తల దించుకునేలా చేశారు. అది కాదు సరసు. మాట్లాడకండి. మీరందరూ నాకు చేసిన ఘనకార్యం చాలు. నా కంటికి ఎవరూ కనపడదు. దయచేసి వెళ్ళిపోండి. ఓ పెళ్లి చేయాలన్నారు. రావులు బాబుకి నీకు పెళ్లి జరగాలనే నేను కూడా అలా అన్నానమ్మా. నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు సరసు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. రాహుల్ బాబుకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనందుకే పెద్దకి ఇలా జరిగింది. వీటన్నింటికి కారణం నేనే. వెళ్దామా? అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేస్తే ఆ తల్లి నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తుంది. నాకేం కోరికలు లేవు. ఇంకా మంచిది. నువ్వు కోరుకోనివి కూడా ఇస్తుంది. చెయ్యమ్మా. రాహుల్ బాబుకి తగిలిన గాయాలని త్వరగా మానేలా చెయ్యి. నా మీదున్న కోపాన్ని తగ్గేలా చెయ్యి తల్లి. రాహుల్ బాబుకి నా కారణంగా ఎలాంటి కష్టాలు నష్టాలు అవమానాలు రాకుండా చెయ్యి.